మీరు ఉదయం నిద్రలేవగానే మీ ఫోన్లో ఇంటర్నెట్ పని చేయట్లేదు, టీవీ ఆన్ చేస్తే సిగ్నల్స్ లేదు, బయట చూస్తే గాలిలో వింతైన శబ్దాలు. ఒక్కసారి ఊహించుకోండి, మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే అసలు వరల్డ్ వార్ 3 అంటే ఏంటి, అది మనపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఒకవేళ వరల్డ్ వార్ 3 వస్తే అది ఎలా స్టార్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అసలు యుద్ధం అంటే ఏంటి? సాధారణంగా యుద్ధం అంటే బోర్డర్లో సైనికులు దాడి చేసుకోవడం అనుకుంటాం, కానీ వరల్డ్ వార్ 3 అలా ఉండదు. ఇది హైబ్రిడ్ వార్. అంటే శత్రువు మీ మీద బాంబు వేయడానికి ముందే మీ దేశం యొక్క పవర్ గ్రిడ్ని హ్యాక్ చేస్తాడు. అంటే ఒక్క నిమిషంలో మన దేశమంతా చీకటవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్లో పనిచేయవు, పెట్రోల్ బంకులో స్టాక్ ఉండదు, చివరికి త్రాగడానికి కూడా నీళ్లు దొరకవు. ఇదంతా కూడా ఊహ కాదు, ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది సాధ్యమే. మీరు అనుకోవచ్చు, వాళ్ళు ఎక్కడో కొట్టుకుంటే నాకెందుకు అని. కానీ ఇప్పుడున్న ప్రపంచం ఒక చైన్ లాంటిది. యుద్ధం మొదలైన 24 అవర్స్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. మీరు తినే ప్రతి వస్తువు ధర రెట్టింపు అవుతుంది. మీరు వాడే పెట్రోల్ రావడం ఆగిపోతుంది. ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయిపోతాయి, అంటే గ్లోబల్ కమ్యూనికేషన్ బ్లాక్ అవుతుంది. సముద్రాల మీద షిప్పులు తిరగవు, అంటే మీ ఇంట్లో వాడే నూనె నుండి పప్పుల వరకు ఏది కూడా షాపుల్లో ఉండదు. ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి ఎకనామిక్గా ఆ యుద్ధంలో ఒక భాగం అయిపోతాడు. దీన్నే టోటల్ వార్ అంటారు. అంటే సైనికులే కాదు, సామాన్యులు కూడా ఆ కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. మీరు వాడే మొబైల్స్, ల్యాప్టాప్ రేట్లు పెరిగిపోతాయి, ఎందుకంటే వాడి చిప్ సరఫరా ఆగిపోతుంది. అంటే యుద్ధం బోర్డర్లో జరిగిన దాని దెబ్బ మనపై ఉంటుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం డిస్ప్లేస్మెంట్. అంటే యుద్ధం మొదలైతే లక్షల మంది తమ ఇంటిని వదిలి రోడ్డును పడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నవాళ్ళు కూడా ఒక పూట అన్నం కోసం క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన కళలు అన్నీ ఒక్క రాత్రిలోనే బూడిదైపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలు అణువాయుధాల పేర్లు వెంటనే వణికిపోతున్నాయి. సరే, అసలు ప్రపంచ యుద్ధాలు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఒక్క బుల్లెట్, కేవలం ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కోట్లాది మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. 1914లో జరిగిన ఒక చిన్న సంఘటన ప్రపంచ యుద్ధానికే దారితీసింది. ఆస్ట్రియా దేశ రాకుమారుడు తన కారులో వెళ్తుంటే ఒక యువకుడు అతన్ని కాల్చి చంపేశాడు. అంతే, ఆ ఒక్క హత్యతో దేశాల మధ్య ఉన్న పాతపగలన్నీ బయటకు వచ్చాయి. నువ్వు మా వాడిని చంపుతావా అని ఒక దేశం, వాడికి సపోర్ట్ చేస్తావా అని ఇంకో దేశం, ఇలా ఒకరి వెనక ఒకరు 10 దేశాలు యుద్ధంలోకి దూకేశాయి. దీన్నే మనం వరల్డ్ వార్ 1 అన్నాం. ఇది దాదాపుగా 4 ఏళ్ళు సాగింది. కోట్లాది మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. చివరికి 1918లో శాంతి ఒప్పందంతో ముగిసింది. మొదటి యుద్ధం ముగిసినా సరే కొన్ని దేశాలు మాత్రం కోపం తగ్గలేదు. ముఖ్యంగా జర్మనీ మొదటి యుద్ధంలో ఓడిపోవడాన్ని అవమానంగా భావించింది. ఆ కసి నుంచి పుట్టుకొచ్చాడు హిట్లర్. 1939లో జర్మనీ తన పక్కన ఉన్న పోలాండ్పై దాడి చేసింది. ఆ దాడితోనే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఇది మొదటి యుద్ధం కంటే భయంకరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కేవలం సైనికులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు, చిన్నపిల్లలు కూడా లక్షల సంఖ్యలో చనిపోయారు. చివరికి అటామిక్ బాంబు యూజ్ చేయడంతో ఈ యుద్ధం ముగిసింది. మరి మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ఎలా స్టార్ట్ అవుతుంది? దానికి ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మీరు వాడుతున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, చివరికి మీ కారులో ఉండే చిప్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఎక్కువ శాతం తైవాన్లోనే. ఇప్పుడు చైనా ఆ దేశాన్ని తనది అంటుంది. అమెరికా ఏమో తైవాన్కి అండగా ఉంటానంటుంది. ఒకవేళ చైనా గనుక తైవాన్ మీద అడుగు పెడితే వెంటనే తైవాన్కి సపోర్ట్గా అమెరికా వస్తుంది. అలాగే చైనాకి సపోర్ట్గా మరికొన్ని దేశాలు వెళ్తాయి. ఇలా ప్రపంచం 2 ముక్కలు అవుతుంది. అది కేవలం 2 దేశాల యుద్ధంలో కాకుండా ప్రపంచం మొత్తం టెక్నాలజీ కోసం 2 ముక్కలు అవుతుంది. ఈ ఒక్క చిన్న ద్వీపం మూడో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యే ఛాన్స్ ఉంది. ఇక పాయింట్ నెంబర్ 2, మిడిల్ ఈస్ట్. ఇక్కడ వార్ జరిగితే మీ బండిలో పెట్రోల్ ధర రేపు పొద్దున్న 500 రూపాయలు అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇజ్రాయిల్, ఇరాన్ ఈ 2 దేశాల మధ్య ఉన్న పాత భాగాలు ఇప్పుడు అగ్నిపర్వతం పేలుతూనే ఉన్నాయి. అక్కడ ఉండే ఆయిల్ రూట్స్ క్లోజ్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆకలి తీరిన దేశాలన్నీ కూడా యుద్ధంలోకి దూకాల్సి వస్తుంది. ఇది మన వంటింటి బడ్జెట్ని కూడా దెబ్బతీసి యుద్ధం. ఇక పాయింట్ నెంబర్ 3, సైబర్ అటాక్. ఇది బాంబుల కంటే భయంకరమైనది. ఇది మన కంటికి కనిపించదు. ఊహించుకోండి, ఒక దేశం యొక్క న్యూక్లియర్ ప్లాంట్ని ఎవరో హ్యాక్ చేసి దాన్ని పేల్చారనుకోండి. అప్పుడు దేశం ఏమనుకుంటుందంటే ఇది ఖచ్చితంగా నా శత్రువులు చేశారు అనుకొని ఆ దేశంపై ఒక అటామిక్ బాంబ్ని వేసేస్తుంది. అది నిజంగా హ్యాకర్లు చేసిన పనా లేక శత్రువు చేసిన పనా అని తేలే లోపే సగం ప్రపంచం కాలి బూడిదైపోవచ్చు. సో ఒక్క చిన్న తప్పు జరిగితే అది మానవజాతి అంతానికే నాంది పలకవచ్చు. మనందరం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. కానీ యుద్ధం మొదలవగానే శత్రువు చేసే మొదటి పని కమ్యూనికేషన్ బ్లాక్అవుట్. మీ వాట్సాప్, మీ ఇన్స్టాగ్రామ్ పనిచేయవు, గూగుల్ మ్యాప్స్ ఉండవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మీ బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఉన్నా సరే జేబులో రూపాయలు లేని వాడిలా మారిపోతావు. మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఈ స్మార్ట్ ఫోన్ యుద్ధం వస్తే కేవలం ఒక ఖరీదైన గ్లాస్ ముక్క మాత్రమే. అన్నిటికంటే బాధాకరమైన విషయం,
ఒకవేళ యుద్ధం ముదిరితే ప్రభుత్వం డ్రాఫ్ట్ ప్రకటించవచ్చు. అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లో ఉన్న యువకులు యుద్ధానికి వెళ్లాల్సిందే. తండ్రి కొడుకుని, భర్త భార్యని మళ్ళీ చూస్తాం లేదో తెలియని పరిస్థితిలో సాగనంపాల్సి వస్తుంది. ఇల్లంటే మనం ప్రశాంతంగా పడుకునే చోటు కాదు, బాంబుల నుంచి తప్పించుకోవడానికి దాక్కుని ఒక బంకర్లా మారిపోతుంది. యుద్ధం అంటే దేశాలు గెలవడం కాదు, కొన్ని కోట్ల కుటుంబాలు ఓడిపోవటం. ఒకవేళ మనం ఉండే ఏరియాలో ఒక అణుబాంబు పేలితే ఎలా ఉంటుంది? బాంబు పడిన 10 సెకండ్ల వినాశనం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. ఈ ఆటం బాంబు పేలిన మొదటి సెకండ్లు ఏమవుతుందంటే ఒక భారీ కాంతి వస్తుంది. ఆ కాంతి ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని చూసిన వాళ్ళ కళ్ళు వెంటనే పోతాయి. దాని తర్వాత వచ్చేది హీట్ వేవ్. ఆ వేడి ఎంత ఉంటుందంటే దాదాపు 1,00,00,000 డిగ్రీల సెల్సియస్. అంటే సూర్యుడి మధ్య భాగంలో ఎంత టెంపరేచర్ ఉంటుందో అంత టెంపరేచర్ అనమాట. పేలుడు జరిగిన చోట ఉండే మనుషులు, బిల్డింగ్లు, కార్లు ఇవన్నీ కూడా కరిగిపోవు, ఆవిరైపోతాయి. అక్కడ ఒకప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనడానికి ఎలాంటి ఆనవాలు ఉండవు. వేడి తర్వాత వచ్చేది షాక్ వేవ్. శబ్దం కంటే వేగంగా వచ్చే గాలి దెబ్బకి పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్స్ కూడా పేపర్ ముక్కలు ఎగిరిపోతాయి. మీరు ఒకవేళ ఆ ఏరియాకి 10 కిలోమీటర్ లాంగ్లో ఉన్నా సరే ఆ గాలి ఒత్తిడికి మీ ఇంటి కిటికీ అద్దాలు పగిలి బాంబులు మీ పైకి వస్తాయి. గాలిలో ఉండే ఆక్సిజన్ మొత్తం మంటల్లో కాలిపోతుంది. ఆక్సిజన్ లేక బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఊపిరాడకి చనిపోతారు. నగరం మొత్తం అంతా కూడా ఒక నిప్పిలి కొలిమిలా మారిపోతుంది. కానీ అసలైన నరకం ఆ తర్వాత మొదలవుతుంది. దాన్నే రేడియేషన్ ఫాల్అవుట్ అంటారు. ఆకాశం నుంచి నల్లటి వర్షం కురుస్తుంది. ఆ నీటి చుక్కల్లో రేడియేషన్ ఉంటుంది. అది తాకిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే చర్మం మొత్తం అంతా కూడా కాలిపోతున్నట్లు ఉంటుంది. వాళ్ళ బాడీలో ఉండే కణాలన్నీ కూడా చచ్చిపోతాయి. వాళ్ళు ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తూ ప్రాణాలు వదిలేస్తారు. చనిపోయిన వాళ్ళు అదృష్టవంతులేమో అనిపించేలా ఉంటుంది ఆ నరకం. తరతరాల వరకు అక్కడ పుట్టే పిల్లలు కూడా ఆ నరకాన్ని అనుభవించాల్సిందే. సో ఇలాంటి ఒక న్యూక్లియర్ బాంబే జపాన్లో ఉండే హిరోషిమా నాగసాకిపై వేశారు. అది జరిగి దశాబ్దాలు గడిచినా కూడా ఆ గాయం నేటికి మానలేదు. మరి ఇప్పుడున్న మోడర్న్ న్యూక్లియర్ బాంబ్స్ ఆనాటి బాంబుల కంటే 3000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, అలాంటి విపత్తు మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? సరే, ఒకవేళ యుద్ధం మొత్తం ఆగిపోయింది, మరి ఎలాంటప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే గన్ సౌండ్స్ అన్నీ ఆగిపోతాయి, కానీ సైనికుల బ్రెయిన్లో మాత్రం ఆ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి. బయట ప్రపంచానికి సైనికులు బాగానే కనిపిస్తారు, కానీ లోపల అతని మనసు ముక్కలైపోతుంది. యుద్ధం అంటే కేవలం ప్రాణాలు తీయడం కాదు, బ్రతికి ఉన్న వాళ్ళను కూడా జీవోత్సవాలుగా మార్చేస్తుంది. యుద్ధం తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక వింతైన సమస్యతో ఉంటారు. వాళ్ళు యుద్ధం నుండి ఇంటికి వచ్చినా సరే వాళ్ళ బ్రెయిన్ మాత్రం ఇంకా అక్కడే ఉంటుంది. ఎవరైనా గట్టిగా డోర్ కొట్టారంటే చాలు అది బాంబు పిల్లని సౌండ్లానే అనిపిస్తుంది. రాత్రి పడుకుంటే కళ్ళ ముందు శత్రువుల ముఖాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళ గతం వాళ్ళని ప్రజెంట్ జీవితాన్ని బ్రతకనివ్వదు. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక హై అలర్ట్ మోడ్లో ఉండిపోతుంది. అంటే చిన్న సౌండ్ వినిపించినా వాళ్ళు చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు. యుద్ధంలో గాయపడడం కంటే భయంకరమైన విషయం ఇంకొకటి ఉంది, అదే సర్వైవల్ గిల్ట్. యుద్ధంలో తన తోటి సైనికులు చనిపోయి తన మాత్రం ఇంటికి వస్తే తనకి సంతోషం కలగదు. దానికి బదులుగా నా ఫ్రెండ్స్ చనిపోయారు, నేనెందుకు బ్రతుకున్నాను, నేను వాళ్ళని కాపాడలేకపోయాను అనే అపరాధ భావం అతని లోపల నుంచి తినేస్తుంది. ఈ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళు మళ్ళీ నవ్వాలన్నా భయపడతారు. సిగ్గులేదా నీకు, నవ్వుతున్నావు అని వాళ్ళకు వాళ్ళు తిట్టుకుంటారు. ఇలా కేవలం సైనికులకు మాత్రమే కాదు, యుద్ధం జరిగిన ప్లేస్లో ఎవరున్నా వాళ్ళందరికీ అలానే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నా, సామాన్యులు ఉన్నా వారికి కూడా అలానే ఉంటుంది. ఆకాశంలో నార్మల్ ఫ్లైట్ ఎగిరినా కూడా దాన్ని చూసి ఇది ఎక్కడ బాంబు వేస్తుందో అని భయపడుతూ ఉంటారు. యుద్ధం వల్ల ఒక తరం మొత్తం నమ్మకం అనే పదాన్ని మర్చిపోతుంది. సమాజం మీద, మనుషుల మీద గౌరవం పోతుంది. తుపాకీ బుల్లెట్ మన శరీరాన్ని మాత్రమే గాయపరుస్తుంది, కానీ యుద్ధం మాత్రం మన ఆలోచన విధానాన్ని, మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది. ఇప్పటివరకు యుద్ధంలో ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే నిర్ణయం ఒక మనిషి తీసుకునేవాడు, కానీ ఫ్యూచర్లో ఆ డెసిషన్ని ఏఐ తీసుకుంటుంది. ఆకాశంలో వేల సంఖ్యలో డ్రోన్స్ వచ్చి ఒకేసారి దాడి చేస్తాయి. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎక్కడ బాంబు వేయాలి, ఇదంతా కూడా ఒక అల్గారిథం డిసైడ్ చేస్తుంది. ఎదురుగా ఉన్నది శత్రువా లేక సామాన్య మనిషా అని ఆలోచించే గుండె ఈ మిషన్లకి ఉండదు. ఒక చిన్న సాఫ్ట్వేర్ బగ్ వల్ల లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు. ఇది మనం సృష్టించిన టెక్నాలజీనే, కానీ మనకే ఎముడిగా మారే సిచ్యువేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం వాడే ప్రతిదీ, మన జీపీఎస్, టీవీ సిగ్నల్స్, బ్యాంకింగ్స్ ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉండే శాటిలైట్స్ మీద బేస్ అయి ఉన్నాయి. వరల్డ్ వార్ 3 భూమి మీద కాదు, స్పేస్లో స్టార్ట్ అవుతుంది. జస్ట్ మన కోసం పనిచేసే మన శాటిలైట్స్ని పేల్చేస్తే మీ గూగుల్ మ్యాప్స్ పనిచేయవు, ఆర్మీ మధ్య కమ్యూనికేషన్ తెగిపోతుంది, దేశం మొత్తం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక్క తుపాకీ బుల్లెట్ వాడకుండానే ఒక దేశాన్ని రాతి యుగంలోకి నెట్టివచ్చు. అన్నిటికంటే డేంజర్, వరల్డ్ వార్ 3 అంటూ వస్తే ముందుగా మన దేశం యొక్క పవర్ గ్రిడ్ని హ్యాక్ చేస్తారు. దాంతో దేశం మొత్తం పవర్ లేకుండా ఉంటుంది. హాస్పిటల్ చాలా వరకు సర్జరీలు ఆగిపోతూ ఉంటాయి. అంటే హాస్పిటల్లో ఉన్న ప్రతి మనిషి కూడా చనిపోతారు. నెక్స్ట్
న్యూక్లియర్ ప్లాంట్స్ యొక్క సేఫ్టీ సిస్టమ్ని ఆపేస్తారు. అలా ఆపేస్తే ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క అణుబాంబులా పేలిపోతాయి. ఇక్కడ సైనికుడు యుద్ధం చేయట్లేదు. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చున్న ఒక హ్యాకర్ దేశాన్నే సర్వనాశనం చేస్తున్నాడు. యుద్ధం అంటే రక్తం చిందించడం కాదు, వ్యవస్థను స్తంభింపజేయడం. సో టెక్నాలజీ ఎంత గొప్పదో యుద్ధంలో అది అంతకంటే భయంకరమైనది. యుద్ధం ముగిశాక ఒక దేశం గెలిచిందంటారు, ఇంకో దేశం ఓడిపోయిందంటారు. కానీ చరిత్ర పుటలు తిరిగేస్తే ఒక భయంకరమైన నిజం కనిపిస్తుంది. యుద్ధంలో ఎవరు గెలవరు, కేవలం మానవత్వం మాత్రమే ఓడిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ దేశాలన్నీ కలిసి యుద్ధాల కోసం, ఆయుధాల కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నాయి. ఒకవేళ అదే డబ్బుని, అదే టెక్నాలజీని మనం ఆకలి తెచ్చడానికో లేక క్యాన్సర్కి మందు కనిపెట్టడానికో వాడితే ఈ భూమి ఎలా ఉండేది? గ్రేట్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి ఒక మాట అన్నారు, 3వ ప్రపంచ యుద్ధం ఎలా అవుతుందో నాకు తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు రప్పలతో అవుతుందని చెప్పారు. దీని అర్థమేంటి తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే మనం సాధించిన టెక్నాలజీ, ఈ ఇంటర్నెట్, ఈ ఫోన్లు ఇవేవి కూడా ఉండవు. మనిషి మళ్ళీ ఆదిమానవుడిలా మారిపోతాడు. రక్తం చెందించడం సులభం, కానీ ప్రాణం పోయడం అసాధ్యం. మనం సృష్టించిన ఈ ఆయుధాలే మనల్ని మింగేసే రోజు రాకముందే మనం మేల్కోవాలి. యుద్ధం ఎక్కడో బోర్డర్లో మొదలవదు, అది మన బ్రెయిన్లోనే మొదలవుతుంది. ద్వేషం ఉన్న చోట యుద్ధం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట శాంతి ఉంటుంది. మన పిల్లలకి ఏ ప్రపంచాన్ని ఇవ్వబోతున్నాం? బాంబుల మధ్య వినిపించే అంధకారాన్నా, లేక పక్షుల కిలకల రాగలు వినిపించే పచ్చని ప్రకృతినా? యుద్ధం అనేది ఒక సమస్యకు పరిష్కారం కాదు, అది కొత్త కొత్త సమస్యలకు పునాది. మనం ఈ భూమి మీద కేవలం అతిథులు మాత్రమే. ఆస్తి కోసం, భూమి కోసం కొట్టుకొని చావడానికి ఇది మన సొంతం కాదు. మనం ఉన్నంతకాలం హ్యాపీగా ఉండి మన తర్వాత జనరేషన్కి జాగ్రత్తగా ఇవ్వాల్సిన వారసత్వం. గుర్తుంచుకోండి, యుద్ధం వల్ల వచ్చే గెలుపు తాత్కాలికం, దానివల్ల కలిగే గాయం మాత్రం శాశ్వతం. మరి మీరేమంటారు? మానవత్వం గెలవాలంటే మనం ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మనసుకి ఏమనిపించిందో ఒక్కసారి నిజాయితీగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే శాంతి గురించి మాట్లాడే గొంతులు పెరగాల్సిన సమయం ఇది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.